ఇక్కడ ఈ సందర్భంలో ప్రెస్ మీట్స్ అదంటారు ఎందుకు ఇక్కడ నవ్వేటువంటి పరిస్థితి ఉంది, ఎందుకోసం అసలు ఈ సీన్ ఎందుకు వచ్చింది, ఆయన మొట్టమొదటిసారిగా ఇలాంటి నవ్వు ఇది పదవి కోల్పోయిన తర్వాత ఫస్ట్ టైం మీడియాలో ఈ స్పేస్ అయితే మనం మొట్టమొదటిసారి మీతోనే జరిగినట్టు అనుకుంటా. ఎందుకోసం ఇది ఎందుకోసం వచ్చింది, ఈ పరిస్థితి ఎందుకోసం, ఎన్ని సీట్లు ఇస్తున్నారు 17 లోక్సభ స్థానాలకు బీఎస్పీకి ఎన్ని సీట్లు ఇస్తున్నారు? అయితే వాస్తవంగా ఇప్పుడు ఆయన నియంత అని ఇంతకుముందు అన్నాం, మా భాషలో కూడా నియంతనే అన్నాం. ఆయన ఒక నియంత నగిండు అని అంటే ఇప్పుడు ఆయన నియంతనే అన్నాం. మీరు అంటున్నారు అంటే ఎప్పుడు ఇక నగలేదు, ఓడిపోయిన తర్వాత ఫస్ట్ టైం ఆయన నవ్వును చూస్తున్నాము అనే మాట అంటున్నారు కదా. సో బీఎస్పీ బలం ఏందో ఆయనకు తెలిసి వచ్చింది కాబట్టి నవ్వుండి ఆనందంగా బీఎస్పీ అనే దాంతో నేను జత కడుతున్నా అనే ఆనందంలో ఉన్నట్టు ఉన్నాడు కదా. అంతకంటే ఏముంది, రహస్యమే ఉంది. దగ్గర తీసుకునే సందర్భం కూడా ఉంది కదా, గతంలో రాజ్యాంగాన్ని మార్చాలి, బీఎస్పీ వాళ్ళ మాటలు పట్టించుకోవద్దు, బీఎస్పీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆయన ఏం చేసి ఆయన వల్ల ఏమైందని కూడా ఇక్కడ వెనక ఉన్నటువంటి బాల్కా సుమన్ కానీ, ఇక్కడ నుండి హరీష్ రావు కానీ, ఇక్కడ నుండి వీళ్ళందరూ కూడా విమర్శలు చేసిన సందర్భాలు ఉన్నాయి. ఇక్కడ వీళ్ళందరూ కూడా విమర్శలు చేసి తను కూడా విమర్శలు చేసిన సందర్భాలు ఏ విధంగా మళ్ళీ ఈ రోజు ఎందుకు పొట్టుకు దగ్గర అయ్యారు, ఇలా ఆర్టికల్ 3 ప్రకారం మాయావతిని 19 సార్లు కలిసిన అంతర్యం ఏమిటి అసలు ఏంటి అని అంటే ఆనాడు ప్రవీణ్ కుమార్ గారి లాంటి నాయకుడు మనకు లేకపోవడం లోటు. ఒక నిజాయితీ పరుడు మాజీ సీఎం చెప్పిండా ఎవరు 100%. ఆయన నాయకత్వాన్ని అంగీకరించింది కాబట్టి ఇద్దరు ఒక దగ్గర కూర్చొని నవ్వుతారు కదా, ఒక దగ్గర తిన్నారు కదా. ప్రవీణ్ కుమార్ గారు లాంటి నాయకత్వం అంటే నేను వాళ్ళకంటే చిన్నోడిని కానీ అయితే నాయకత్వాన్ని అంగీకరించింది. అయితే మాకు ఆడ జరిగిన సందర్భం ఏంటంటే తనకు కాలు విరిగింది, కాలు విరిగి ఈరోజు రెస్ట్లో ఉన్నారు. ఇప్పుడు ఆయనను ఇది జాతీయ పార్టీ, అది కూడా మరి ఒక రీజనల్ పార్టీ 10 సంవత్సరాలు ఏలింది, పాలన చేసింది. సో దానికి కూడా ఒక గౌరవం ఇవ్వాలి మేము కూడా. ఎందుకంటే సరే ఒక జాతీయ పార్టీ అయినా వయసులో అనుభవంలో ఆయన కంటే మనం కొద్దిగా అనుభవంలో తక్కువ, అన్నిట్లో తక్కువ. అన్నిట్లో అని అంటే వాట్ చెప్పండి, అంటే ధనం విపరీతంగా సంపాదించాడు ఆయన. మా దగ్గర ధనం తక్కువ ఉంది, నీకు అర్థం అన్నిట్లో అంటే అది. సో మరి మేము ఒక జాతీయ పార్టీ నాయకులుగా మరి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి నాయకత్వంలో ఒక మర్యాదపూర్వకంగా కలవడంలో తప్పేమొచ్చింది, ఇంటికి పోవడంలో తప్పేమొచ్చింది? మేము ఆయన పార్టీలో కలవలేదు కదా, పార్టీ మార్పు చేయలేదు కదా. ఒకటి పార్టీని మార్వలే. నా ఆత్మీయ మిత్రుడు, నాకు అత్యంత దగ్గర సన్నిహితుడు ప్రవీణ్ ను నిజంగా పోయిగా మాజీ సీఎం కలవడం ఏంది అని కూడా ఆయన బాధపడ్డాడు ఒక దళిత సభలో. అంటే ఆయన చూడు నాకు అత్యంత సన్నిహితుడే నన్ను మోసం చేసినటువంటి సందర్భం కూడా రేవంత్ రెడ్డి ఒక సీఎం హోదాలో చెప్పిన సందర్భం కూడా. అంటే అసలు క్లారిటీ ఎవరికి రావాలి, తెలంగాణ ప్రజలకు రావాలా, లేకపోతే బీఎస్పీ వాళ్ళకి రావాలా, లేకపోతే వాళ్ళకి ఇటు మాజీ సీఎం క్లారిటీగా ఉన్నాడా, లేకపోతే క్లారిటీ రేవంత్ రెడ్డి క్లారిటీగా ఉన్నాడు, మోదీ క్లారిటీగా ఉన్నాడు, సోనియామా క్లారిటీ ఉంది, మాయావతి మేడం క్లారిటీ ఉంది, డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ క్లారిటీ ఉన్నాడు, కేసీఆర్ క్లారిటీ ఉన్నాడు. క్లారిటీ ఎవరికి లేదు, అంటే ఎవరైతే ప్రశ్నిస్తున్నారో వాళ్ళకి లేదు. క్లారిటీ ఉన్నాం. ఎందుకు క్లారిటీ ఉన్నాము అని అంటే వినండి ఇప్పుడు మీరు అన్నారు ఏదో దళిత సభలో అని అన్నాడు ఆయన. రేవంత్ రెడ్డి గారు ప్రవీణ్ కుమార్ గారిని దళితుడని సంబోధించడం తప్పు. అట్లనే కేసీఆర్ గారు ఆయన దళిత నాయకుడు అని ఆయన జనరల్ బాబు, రాష్ట్రానికి ఒక అధ్యక్షుడు, ఆయనను కులంతో చూడాల్సిన అవసరం లేదు కదా వీళ్ళకు. సో ఆ మైండ్ సెట్ చేంజ్ చేయాలి. ఫస్ట్ ఆ మైండ్ సెట్ చేంజ్ చేయాలంటే దళితులో ఉన్నటువంటి ఫస్ట్ వీళ్ళకి మైండ్ సెట్ కావాలి, సెట్ కావాలి కదా. ఇప్పుడు ఊసర వెళ్ళని దళిత సమాజ వర్గం, ఏ సామాజిక వర్గం సంబంధించి అదే సామాజిక వర్గాలకు వాట్సాప్ గ్రూపులలో ఊసర వెళ్ళి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అవును కదా, ఊసర వెళ్ళి భయంకరంగా ట్రోల్ చేస్తున్నారు, 100% భయంకరంగా ట్రోల్ చేస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా ఆయన మీద విమర్శలు చేస్తున్నారు. నీ సొంత సామాజిక వర్గమే నిన్ను ఇబ్బందులకు గురి చేసేటువంటి నేపథ్యం ఉంది. ఇవాళ అగ్రవర్ణాలు దళితులు అంటే నీకు పోయేది ఏముంది? నీ సొంత కులం వాడే నిన్ను యాక్సెప్ట్ చేయకపోతే, బాబాసాహెబ్ అంబేద్కర్ గారు వర్ణ వ్యవస్థను తీసేసి కుల వ్యవస్థను తీసేసి మళ్ళీ దాన్ని పునాది రాయిగా చేసుకొని వీళ్ళంతలో వీళ్ళే నాది ఈ వర్ణము, నాది ఈ కులము, నాది ఈ మతం అని ఈ ఉచ్చరించడం వల్లనే అది ప్రాబ్లం వస్తుంది. మొత్తం దాన్ని డిమాలిష్ చేసి
దానికి ఒక పేర్లు, దానికి ఒక షెడ్యూల్ క్రియేట్ చేసి పెట్టిండు. ఆ విధంగా మాట్లాడుకోవట్లేదు. ఇప్పుడు ప్రధానంగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ తో మాట్లాడిన సందర్భంలో 25 నిమిషాలు ఇదే మార్నింగ్ లైవ్ లో ఇదే వార్త నుంచి మాట్లాడిన సందర్భం ఉంది. ఈ రోజు కూడా మీరు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బీఎస్పీ హోదాలో ఉన్నారు కాబట్టి చెప్తున్నారు. ఇప్పుడు ఉన్నటువంటి నేపథ్యంలో ఏదైతే ఆయనకున్నదో భారత రాజ్యాంగానికి ప్రమాదం ఉంది, అందుకోసమే మేము జతగడుతున్నాం. తెలంగాణ రాష్ట్ర ప్రజలు మమ్మల్ని ఆదరించలేదు, అభిమానించలేదు, లేకపోతే ఇక్కడ చట్టసభల్లో కూడా కొట్లాడే వ్యక్తులమే. కానీ ఇక్కడ అవకాశం లేదు, కానీ పార్లమెంట్లో నా గలమెత్తుతాను, లేకపోతే రాజ్యాంగం ప్రమాదాలు ఉంది. మూడోసారి ముచ్చటగా బీఎస్పీ ఒకవేళ ఈ ప్రశ్నించకపోతే ఇక్కడ ఉన్నటువంటి భారతదేశంలో 120 కోట్ల ఆత్మగౌరవం దెబ్బతింటుంది, రాజ్యాంగానికి ప్రమాదం ఉంటుందని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ స్పష్టంగా చెప్పడం జరిగింది. ఇక్కడ మీరు మామూలుగా చర్చలు జరిపినాము, చర్చల అనంతరం మాకు ఏం జరగలేదు, ఇంకా జరుగుతూనే ఉన్నాయి, కలవడంలో తప్పే ఉంది అనేటువంటి మీరు అంటున్నారు. అంటే క్లారిటీ మీకు రావాలా, తెలంగాణ రాష్ట్ర ప్రజల వల్ల, బీఎస్పీ వాళ్ళకి రావాలా? ఎస్, గుడ్, మంచి ప్రశ్న అది. ఎవరైతే ప్రశ్నిస్తున్నారో వాళ్ళకి రావాలి. మాకు స్పష్టత ఉంది, రాజ్యాంగాన్ని ఏ విధంగా కాపాడాలి అనే స్పష్టత బహుజన్ సమాజ్ పార్టీకి ఉంది. కాబట్టి రాజ్యాంగాన్ని మారుస్తా అని కేసీఆర్ గారు కూడా ఇంతకుముందు గతంలో సంవత్సరంన్నర క్రితం అన్నాడు. దాన్ని మేము చాలా పెద్ద ఎత్తున వ్యతిరేకించినాము. ఆయన నోడగొట్టడానికి కారణం కూడా ఒక పాయింటే, రాజ్యాంగాన్ని టచ్ చేస్తే ఎవడినైనా ఊరుకునేది లేదు, బుంద పెడతాం అనే దాంట్లోనే ఈరోజు ఆయన మరి పరిపాలన కోల్పోయాడు. మార్చిన వినండి, దాన్ని అదే పాయింట్ని బేస్ చేసుకొని మారుస్తా అన్నటువంటి కేసీఆర్ గారిని మేము టచ్ చేయం భయ్. అది ఆ రోజే నేను మళ్ళీ వెంటనే నేను మారుస్తా అని అనలేదు, అమెండ్మెంట్ గురించి అన్నా, సవరణల కోసం అన్నా, కానీ నేను మారుస్తా అని అనలేదని నేను అప్పుడే ఆ రోజే నేను మళ్ళీ నేను అప్పీల్ చేసిన ప్రజలకు. అది తప్పు అర్థం చేసుకున్నారు మీడియా వాళ్ళు కానీ అది కానీ అని చెప్పి మొన్న మేము కూర్చున్నప్పుడు కూడా ఈ పాయింట్ని లేవనెత్తినాం. అయ్యా మరి మా ప్రజలు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి చిత్రపటం ఉండే వెంటనే తొలగించడం కూడా జరిగింది. అది ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ మాకు మీడియా వాళ్ళు కూడా తెలుసు. దాని విషయాలను ప్రశ్నించిన ఈయన రాజ్యాంగ వ్యతిరేకి, రాజ్యాంగ హక్కులను కాలు రాసిండు, దళితుల ఆత్మగౌరవం తాకట్టు పెట్టిండు, ఎస్సీ ఎస్టీ సప్లా నిధులను ఆగమనం చేసిండు. ఆఖరికి పోయేసరికి నియంత్ర పాలన మీద యుద్ధం చేసిన వ్యక్తి కూడా డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఐపీఎస్ గారే. 1,00,000 కోట్ల అవినీతి జరిగింది కూడా, కాళేశ్వరం మీద మొట్టమొదటి దండెత్తింది కూడా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారే. ఇలా ఉన్నటువంటి టీఎస్పీఎస్ ప్రక్షాళన జరగాలి, టీఎస్పీఎస్లో నిజంగా 30 లక్షల మంది నిరుద్యోగులు ఈ రోడ్ల మీద పడడానికి ప్రక్షాళన జరగాలని కొట్లాడిన వ్యక్తి కూడా ఇతనే. ఆ సెట్కి సంబంధించిన ప్రతి అంశాన్ని కూడా డిమాండ్ చేసింది కూడా ఒక ఐపీఎస్ హోదాలో ఉన్నటువంటి వ్యక్తి మాత్రమే. ఇవన్నీ తప్పులు జరగడం వల్ల మళ్ళీ పోయి మీరు కండలు కలుపుకొని, మీరు భుజాలు తట్టుకొని మీరు ఆలింగనం చేసుకుంటే నిజంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలు మిమ్మల్ని గౌరవిస్తారా? ఇలా మీ బ్యానర్జీ మాయావతి ఆదేశాల మేరకే నిజంగా కలిసి చెప్తున్నారు. ఇది నిజంగా ప్రజలు ఇది ఆస్వాదిస్తారా? సిద్ధాంత పరంగా వేరు. ఒకప్పుడు కాళేశ్వరం గారు నిజంగా బీజేపీతో గొంగడి పురుగుతున్నా దగ్గరకు వస్తే కౌలించుకొని చెప్పారు. అక్కడ గొంగడి పురుగు ఇక్కడ ఎవరైనా అన్నట్టు. సో ఇప్పుడు ఏంటంటే పాలసీ మ్యాటర్ ఈస్, తను చేసిన 10 ఏళ్ళ దోపిడీ ఏదైతే ఉందో, ఎన్నికలలో మేము పిన్ టు పిన్ యుద్ధం మేము చేస్తే ఓట్లు కాంగ్రెస్ కొట్టేయండి, కాంగ్రెస్కి ఏడుంది అడిగలేదు అసలు వాస్తవంగా ఇక్కడ, అవునా? యుద్ధం మేము చేసినాం, ప్రవీణ్ కుమార్ గారి నాయకత్వంలో యుద్ధం బీఎస్పీ చేసినాం. ఎస్, ఎందుకు గెలవలేదు అంటే ప్రజలకి ఇంకా అవగాహన రాలే. అంటే ఎవరు మంచోళ్ళు, ఎవరు చెడ్డోళ్ళు, ఎవరు దొంగలు, ఎవరు ఇవి తెలవలేదు వాళ్ళకి. ఇంకా ఒక టైం పడుతుంది. ఆ టైం వరకు మనం వేచి చూడాలి, కానీ ప్రజలను తప్పుపట్టాల్సిన అవసరం లేదు, ఇక్కడ ఓటర్లను తప్పుపట్టాల్సిన అవసరం లేదు. వాళ్ళు ఈ రోజు కాకపోతే 2028లో పట్టం కట్టొచ్చు, 2033లో పట్టం కట్టొచ్చు, కానీ మాకైతే ఓపిక ఉంది. మాకు మొదలు సామాజిక పరివర్తన, దాని తర్వాతనే రాజకీయాలు. కానీ మరి ఆ మార్పులోనే భాగంగా ఈరోజు పొత్తుకు సంబంధించి మీకు మాట్లాడతా